కులం మతం అనే భేదమెరుగక రక్తమిచ్చువారు దైవమేగా. బ్లడ్ ఉమాశంకర్ని సేవలు మరువలేము, నిరాశ్రయులకు మీరే దైవమా. అన్నదానం వస్త్రదానం ప్రేమతో మానవత్వపు వెలుగులు నింపినావు. ట్రాన్స్జెండర్లకి వైద్య శిబిరం, ఉచిత మందుల పంపిణీ నిరంతరం, రక్తదానంతో ప్రాణాలు నిలిపేటి ఉమాశంకర్ నీకు వందనం. 5,000 మందికి రక్తం ఇచ్చి జీవితాలని కాపాడిన దైవం నీవు. పేద పిల్లల చదువు కోసం పుస్తకాలు, వృద్ధాశ్రమాలలో నిత్యావసరాలు, సౌందర్యాలలో అన్నదానం, భవిష్యత్తుకు బాటలు వేసినావు. విద్యను పంచదాతవు నీవు, వారి భవితకు వెలుగు నింపినావు. ఎండాకాలంలో చలివేంద్రం, మజ్జిగ పంపిణీ, పండుగలలో ప్రేమను పంచేటి మనిషివి. మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ, మానవ సేవయే నీకు నిత్య లక్ష్యం. పొన్నూరులో భావనారాయణ స్వామి దయతో హనుమత్ జయంతిలో నీ సేవలు మరువలేము. చలికాలంలో దుప్పట్ల పంపిణీ దివ్యాంగులకు. షేక్ రహీం సాహబ్ కవి గాయకుడు, ఆర్టీసీ కండక్టర్ పొన్నూరు. ఇదే మీకు మా ఆహ్వానం, మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ వారి ఆహ్వానం. రక్తదానమే ప్రాణదానము, మనిషితనమే గొప్పదనము. ఆలోచన చేయాలి అందరము, సమాలోచన చేయాలి అందరము. వేదిక మాది, వేడుక మీది, 9 వసంతాల సంబరాలు. ప్రాణదానము చేసిన రక్తదాతలు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. చేయుతనిచ్చిన శ్రేయోభిలాషులు, రాక మీది సత్కారం మాది. అడుగడుగో తిరుమలగిరి వెంకటేశుడు, ఇరుగిడుగో తిరుమల శెట్టి ఉమాశంకరుడు. వరాల దేవుడు శ్రీనివాసుడు, ప్రాణాల రక్షకుడు ఈ శంకరుడు. రక్తదానం, నేత్రదానం, అవయవదానం, అనాథలకు అభాగ్యులకు అన్నదానం. మనిషిగా పుట్టిన ఆలోచన మార్గం, స్వర్ణపురి పట్టణ తిరుమల శెట్టి సత్యం. వార్షికోత్సవం మీ అందరికీ ఆహ్వానం. మీరాక మాకు ఎంతో బలమైనది, కారండి చేయూతనివ్వండి. మన పొన్నూరు బ్లడ్ అసోసియేషన్ సభ్యులు, నవ అడుగుల సంబరం, నవ వార్షిక వసంతం. ఇదే మీకు మా ఆహ్వానం. నవ అడుగుల సంబరం, నవ వార్షిక వసంతం. ఇదే మీకు మా ఆహ్వానం. చేయూతనివ్వండి. ఇదే ఇగో మా ఆహ్వానం.
ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు గాని బల్బు గాని ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చన్న నమ్మకం నాకుంది. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారి నాదు. తనువులో ప్రవహించే నది, ప్రాణం పోసే సంజీవిని అది. ప్రతి తనువులో ప్రవహించే నది, ప్రాణం పోసే సంజీవిని అది. దానం చేసిన తరగని నిధి, మనిషికి మాత్రమే సాధ్యమైనది. ఒక ప్రాణం కాపాడేందుకు నానా క్రతువుల పని లేదే. ఈలో మనిషిని నిద్దురలేపి రక్తదానం చేసిన చాలే. ఒక ప్రాణం కాపాడేందుకు నానా క్రతువుల పని లేదే. ఈలో మనిషిని నిద్దురలేపి రక్తదానం చేసిన చాలే. నీ బుర్రకు పని పెట్టు, అజ్ఞానాన్నే కప్పెట్టు, మేధస్సును ముందుకు నెట్టు, రక్తదానానికే జై కొట్టు. నీ బుర్రకు పని పెట్టు, అజ్ఞానాన్నే కప్పెట్టు, మేధస్సును ముందుకు నెట్టు, రక్తదానానికే జై కొట్టు. ప్రాణాన్నే నిలబెట్టు, రక్తం అమృతమైనట్టు. ప్రాణాన్నే నిలబెట్టు, రక్తం అమృతమైనట్టు. ఒక ప్రాణం వెలకట్టే ధనమే ఏదీ లేనట్టు. వర్ణం, వర్గం, కులమతమేదైనా మనలోని రక్త వర్ణం ఒకటేగా. రక్తదానమే చేయడం అదృష్టం. అవకాశం వచ్చిందంటే వదలకురా.
తలసేమియతో ఒరిగే చిన్నారుల ప్రాణాలు పసి ప్రాణం నిలబెట్టు గాలికి ఊపిరివైనట్టు రహదారులలో జరిగే ప్రమాదాలెన్నెన్నో రక్తం అందకనే పోయే నిత్యం ప్రాణాలెన్నెన్నో రక్తం నిలువలు పెంచే బాధ్యతగా రక్తదానం చేయగ పదరా ఒకరికి ఒకరం తోడుగా నిలబడదా బ్లడ్ టు లీవ్ తో ప్రాణం